ఇప్పుడు మనం ఎక్కువగా ఈ ఫోన్ సంభాషణ ఎక్కువ ఉంది కదా. ఈ ఫోన్ మాట్లాడాలంటే సిగ్నల్ ఉండాలి. ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? టవర్, ఫోన్ టవర్ ఉంటుంది. ఆ టవర్లో నుంచి మన సిగ్నల్స్ అందుతాయి. ఒకవేళ ఫోన్ సిగ్నల్స్ ఆ టవర్కి దూరంగా ఉన్నామనుకోండి, ఆ సిగ్నల్ అందుతుందా? అందదు. ఒకవేళ టవర్కి దూరంగా ఉన్న వ్యక్తికి మనం ట్రై చేస్తాం అనుకోండి, ఫోన్ ఏమని వస్తుంది మనకి రిప్లై? మీరు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి అందుబాటులో లేడు. కొడతా కూర్చుంటాం, ఎప్పుడు చూసినా అందుబాటులో లేరు, అందుబాటులో లేరు, అందుబాటులో లేరు. దేవుడు నీకు కూడా ట్రై చేస్తున్నాడు, మాట్లాడతా. నీ ఫోన్ కూడా అప్పుడప్పుడు ఏమొస్తుంది? అందుబాటులో ఉంటున్నాం, స్విచ్డ్ ఆఫ్. అంటే ఈ కనెక్టివిటీ, ఈ టవర్తో ఫోన్కి సిగ్నల్స్ ఉంటేనే అందుబాటులో ఉంటాం. అలాగే దేవునితో మన కనెక్టివిటీ ఉంటేనే దేవుడు మాట్లాడతాడు, దేవుడు స్వరం మనం వింటాం. లోపం మన దగ్గర ఉంది, సిగ్నల్లో కాదు. నువ్వు దూరంగా ఉంటున్నావు, సిగ్నల్స్ టవర్కు దూరంగా ఉంటున్నావు, దేవునితో కనెక్టివిటీకి దూరంగా ఉంటున్నావు. అందుకే దేవునితో మనం సరైనటువంటి అనుబంధం లేని వారిగా ఉంటున్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాముతో మాట్లాడినట్లుగా, అబ్రహామును పిలిచినట్లుగా నేను కూడా నిన్ను పిలుస్తున్నాను, కానీ నువ్వు నాకేమవట్లేదు, అందుబాటులో ఉండలేదు. కాబట్టి దేవుడు పిలవగా మనము ఆయన పిలుపుని అందుకునే వారంగా మనం ముందుగాక.